we have unbridled powers to execute all acts అని చెప్పేసి న్యాయమూర్తులు పోలీసులు 2 కోట్ల ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయినా చక్కగా స్టేలు ఇచ్చేసి లంచాలు తీసుకుని వారు కాపాడుతున్నారు. ఇప్పుడు కలిని బంధించడానికంటే ముందు కలి సైన్యాన్ని బంధించాలి. దానికి సైన్యం కావాలా వద్దా? ఈ సైన్యాన్ని ఈ క్షాత్రం కలిగిన వారు ఎవరో మీ దగ్గరకు వచ్చి గోత్రం చెప్పి వారి నడతా తెలుసుకుని ఆ క్షాత్రం కలిగిన వారిని మీరు పేర్లు రాసుకుని పేర్లు రాసుకుని మరి వారి పోషణ రేపు రామరాజ్యం యుద్ధానికి మీరు పంపిస్తే మీరు పోషణ ఏం చేయాలి? ఇదే ప్రాంతంలో మీ ఆలయానికి వచ్చే వైశ్యులు ఉంటారండి. భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం చెప్తుంది. వైశ్యులు అంటే ఎవరండి? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం. ఈ వైశ్యులను శూద్రులను సహాయం అడగండి. అయ్యా మేము క్షత్రియులను గుర్తించాం, మన ఆలయ ప్రాంగణంలో 2, 3, 4 క్షత్రియులు ఉన్నారు, మరి వారిని మేము సైన్యంలో రామరాజ్యం సైన్యానికి పంపిస్తే వారి కుటుంబ పోషణ ఇదిగో క్షత్రియులను పోషించే బాధ్యత వైశ్యులు శూద్రుల మీదే. మీకు బోధించే బాధ్యత బ్రాహ్మణులు అయిన మేము తీసుకున్నాం. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి, కాశ్మీర్ పరిస్థితి అయ్యా. కాబట్టి ఈ కార్యం తమరు చేయగలరా స్వామి? అయ్యా నా పేరు వీర రాఘవరెడ్డి, నా గోత్రం మహిపాల, నా వర్ణం శూద్ర, నా ప్రవర కాశ్యప, మా వంశం ఇక్ష్వాకు, నా ధ్వజం గరుడండి అయ్యా, నా శంఖం పాంచజన్యం. అంటే అయ్యా నవ్వు రావద్దు. గరుడ ధ్వజం అంటే గుడ్డు ముక్క గాని, పాంచజన్యం అంటే నత్తగుల్ల కాదు. గరుడ ధ్వజం అంటే వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం. పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం. ఏమిటండి? సరిగమపాయను పంచమ స్వరమే పాంచజన్యం. వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం. చించేస్తే చిరిగిపోవడానికి అది కాగితముఖ కాదు, గుడ్డముఖ కాదు. 12 స్వరస్థానాలు దాటి రావాలి. అయ్యా వింటున్నారా మాట్లాడారా? ఇది నా మాట గౌరవించకపోయినా ఆ గరుడ ధ్వజానికి ఆ పాంచజన్యానికి గౌరవించి మీరు వెంటనే రామరాజ్య స్థాపన కోసం పని ప్రారంభించి 15 రోజుల్లో